ఏంటి సార్, ఏంటి ప్రాబ్లం? సార్ జీవో పాస్ అయిన స్థలానికి వెళ్ళనివ్వకుండా దారికి అడ్డంగా కంచి వేశారు సార్. వాళ్ళ మంచి కోసమే కదా మన జియో అమలు చేస్తుంది. అది అర్థం చేసుకోకుండా అడ్డు పెడతారెందుకు? ఈ అడవిలో ప్రాబ్లం ఉంది సార్. ఏం ప్రాబ్లం అట? అక్కడ పాములు చాలా ఉన్నాయండి సార్. పాముల కోసం గవర్నమెంట్ రూల్ని పక్కన పెట్టాలా? నేను వాళ్ళతో మాట్లాడి వివరంగా చెప్తాను, రండి. సార్ శాంతించండి, శాంతించండి. ఆపండి, ఆపండి. వినండి. అడవిలో పాములు ఉండడం సహజమే. అటవీ శాఖ వారి ద్వారా ఆ పాములకి ఏ ప్రాబ్లం రాకుండా, మిగిలిన వాళ్ళకి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటాం. అయ్యా, మేము పాముల గురించి భయపడటం లేదండి. ప్రభుత్వం తీసుకున్న స్థలంలో అమ్మవారి గుడి ఉందండి. ఆ అమ్మవారు గొప్ప మహిమలు గల తల్లి అండి. మీరు అమ్మవారు ఉన్న చోట ఆనకట్ట కట్టారంటే అమ్మవారికి ఆవేశం ఎక్కువ అయ్యి ఎన్నో సమస్యలు వస్తాయండి. గుడి వద్దనే దేవుడు ఉన్నాడు గాని అసలు నీళ్లే వద్దనే దేవుడు ఎక్కడా లేడు. గుడిలో కోనేరు కట్టి పరామర్శిస్తున్న పద్ధతి బట్టే దేవుణ్ణి మేము గౌరవిస్తున్నామని తెలుసుకోండి. మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. సార్ మీరు చెప్పేది నిజమే, కానీ ప్రతి గ్రామానికి ఒక నమ్మకం అంటూ ఉంటుంది. నాగదేవత గుడికి ఏదైనా ఇబ్బంది కలిగిస్తే మాకు సమస్యలు వస్తాయి సార్. మా నమ్మకాలు మాకుంటాయి సార్. అవునయ్యా, మా ప్రాణాలు మీరే కాపాడాలి. ఆనకట్ట కట్టే ఉద్దేశాన్ని మానుకోండి అయ్యా. అవును, ఆగండి, ఆగండి. అందరూ కొంచెం ప్రశాంతంగా ఉండండి. అయ్యా, అడవిలో ఆనకట్ట కట్టడం మాకు ఇష్టం లేదని తెలుసుకున్నారు. మమ్మల్ని కాస్త అర్థం చేసుకుని దయచేసి వెళ్ళిపోండి అయ్యా. అమ్మా, మీ భావాలను గౌరవించడం మా బాధ్యత. అదే సమయాన భవిష్యత్తులో మీ అవసరాలేంటో ఆలోచించండి అమ్మా. మరో 10 సంవత్సరాల్లో నీటి సమస్య చాలా పెద్ద సమస్య అవుతుంది. అటువంటి సమస్య రాకుండా ఉండడానికే అడవి ప్రాంతంలో ఉన్న ఈ నేలని ఆనకట్ట కట్టడానికి ప్రభుత్వం ఉపయోగించబోతోంది. గవర్నమెంట్ నిర్ణయించిన స్థలం ఏ ఒక్కరికి సొంతమైన స్థలం కాదు. అది పూర్తిగా అటవీ శాఖకి సంబంధించింది. ఇందులో మీరు అభ్యంతరం వ్యక్తం చేయడానికి అవకాశమే లేదు. దయచేసి అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అయ్యా అయ్యా సార్, కొంచెం ఆగండి అయ్యా. అయ్యా, ఈ ప్రదేశం అంతా మీరే అటవీ శాఖకు సంబంధించింది, పర్యావరణ శాఖకు సంబంధించింది, రహదారుల శాఖకు సంబంధించింది అనే దృష్టితో చూస్తున్నారు. కానీ ఊళ్ళో ఉన్న మేమంతా మా ఊరు సొంత స్థలంగానే భావిస్తున్నాం. చెప్పాలంటే తరతరాలుగా మేము పెంచుకున్న నమ్మకం, మా దైవభక్తి ప్రకృతిని కాపాడుతూ వచ్చాయి. మీకు ఈ స్థలం ఇప్పుడే తెలుసు, కానీ మేము ఎన్నో తరాలుగా ఇక్కడే ఉంటున్నాం. నాగమ్మ తల్లి గుడి పరిసర ప్రాంతాల నుండి ఒక్క పిడికెడు మన్ను తీసినా కూడా ఫలితం భయంకరంగా ఉంటుంది. నాగమ్మ తల్లి పరిసర ప్రాంతాలు తరతరాలుగా ఏ విధంగా ఉన్నాయో అలాగే ఉండిపోనివ్వండి అయ్యా. మీరు చెప్పింది వినడానికి నేను ఇక్కడికి రాలేదు. ఈ ప్రాబ్లంని సామరస్యంగా సాల్వ్ చేయడానికే నేను మీతో మాట్లాడుతున్నాను. అది కాదని మీరు ప్రాబ్లం క్రియేట్ చేస్తే మీ అందరి మీద చట్ట ప్రకారం చర్య తీసుకుంటాను. ఇక మీతో మాట్లాడి ఏ ప్రయోజనం లేదు. ఇన్స్పెక్టర్, కంచెన్ రిమూవ్ చేసి దారి క్లియర్ చేయండి. వెళ్ళండి. అయ్యో వద్దయ్యా, 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 వద్దు. నేను వదిలిపెట్టాను. నా ఒంట్లో ప్రాణం ఉండగా మిమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వను. పెద్దనా, గొడవ చేయకుండా ముందు లేచెల్లో. కొత్తగా పథకాలు వేసి పేదవాళ్ల స్థలాల్ని కాజేసింది చాలక ఇప్పుడు మా ఊరు స్థలాన్ని కాజేయాలనే దురుద్దేశంతో వచ్చారా? నా ప్రాణం ఉన్నంత వరకు అది జరగదు. గవర్నమెంట్ ఒక పథకాన్ని అమలు పరిస్తే అది ప్రజలు మెచ్చుకునే విధంగా ఉండాలి. ఆ పథకాన్ని చూసి భయపడే విధంగా ఉండకూడదు. ప్రజల కోసమే ప్రభుత్వం. ఎందుకంటే ప్రజలే ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరుగుతోంది. నేను చెప్పేది వినండి. దయచేసి మా ఊరి ప్రజలకు నచ్చని పని మీరు చెయ్యకండి. మాకిది నచ్చలేదు. మేం వదిలిపెట్టాం. మమ్మల్ని దాటి మీరు లోపలికి వెళ్ళడానికి దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏ విషయానికి పోరాడినా అందులో న్యాయం ఉండాలి. మీరు చేస్తున్న దానిలో న్యాయం లేదు. మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, మీ అంతటా మీరే వెళ్ళిపోండి. లేదంటే బలవంతంగా పంపించాల్సి ఉంటుంది. మీరు ఏమైనా చేసుకోండి, మేము మాత్రం ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. ఇన్స్పెక్టర్, వీళ్ళందరినీ పంపించేసి కంచెన్ రిమూవ్ చేయండి. లేపండి. పంపించండి.